నీ ఇజ్జత్ ఇంపార్టెంటా నేను వైరల్ అవ్వడం ఇంపార్టెంటా? నెత్తి వల కొట్టుకుంటే వైరల్ అవుతాం అన్న, తెల్లారి కల్లా వచ్చింది ఇది వైరల్. ఇది వైరల్ అన్నా అన్న, ఇది వైరల్ అన్నా అన్న, వద్దన్నా ఇది వైరల్ అన్నా, నా మాట నాన్న, ఇది వైరల్. వెక్కిరింతలు లెక్క చేయకు పళ్ళున్న చెట్టుకు కాయలేగా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫన్ పటాకా. నేను మీ వైరల్ వ్లాగర్ కిరణ్. ఈ వీడియోలో చేసే ఒక్కొక్క పనితోని వైరల్ అయిపోతుంది చూడు. అన్న నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, సో ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పవా నాకు? సో నేనేంటంటే నేను వైరల్ అయిదాం అనుకుంటున్నాను వీడియోస్ చేసి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కెమెరా పట్టుకోండి, ఇద్దరం వస్తున్నామా. మీరు ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను బస్ కింద పడతా, మీరు రికార్డ్ చేయండి. అర్థం కాదు, నేను బస్ కింద పడతాను, మీరు రికార్డ్ చేయండి. అన్న వైరల్ అవుతాను అన్న, అన్న తర్వాత నా విషయం ఫస్ట్ నేను వైరల్ అవుతా అన్న. అన్న నవ్వుతావు ఏంటన్నా నువ్వు? అన్న వైరల్ ఎట్లయితారన్నా మరి? వైరల్ ఎట్లయితారన్నా? ఒక నిమిషం బ్రో, నేను ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, సో వైరల్ వ్లాగ్స్ అని చెప్పి. సో నేను ఇప్పుడు రీసెంట్గా ఏదైనా చేస్తే వైరల్ అయితేనే అంత ఆడియన్స్కి తెలుస్తుంది కదా. సో నేను ఇప్పుడు వైరల్ వ్లాగ్స్ చేస్తాను. సో నేను ఏం చేస్తా అంటే నేను వీడియో రికార్డ్ చేస్తా, అక్కడ రాయి ఉంది కదా, ఆ రాయితో నన్ను కొట్టండి, వైరల్ అవుతా. జోకా సీరియస్గా నేనే అంటున్నా కదా కొట్టుమని. ఆ స్టోన్ తీసుకొని కరెక్ట్ ఇక్కడ కొట్టండి, 2-3 టేక్లైనా తీసుకుందాం, వైరల్ అవుతా. కావాలంటే అన్న రికార్డ్ చేయవా? ఇగో కనబడుతున్నావా, ఇంట్లో కనబడుతున్నావా మేమిద్దరం అట్లా పట్టుకుంటే. సో నేను ఇక్కడ నుంచి ఉంటా బ్రో, నువ్వు స్టోన్ తీసుకొచ్చిన గట్టి కొట్టు, రక్తం రావాలి. అరే ఏంట్రా ఇది? అంత వైరల్ కాకుండా నార్మల్ గా ఏదైనా ఐడి చెయ్యి, మనకు నెత్తి వల కొట్టుకుంటే వైరల్ అవుతాం అన్న, తెల్లారి కల్లా. అదే వైరల్ అయితే కరెక్టే, కానీ నొప్పులు పెట్టుండే వైరల్ అయితే ఏమొచ్చే అన్న. నొప్పులున్నా వైరల్ అవుతామన్నా. నువ్వు నేను రాయి తీసుకొని కొట్టు, అది తీసుకొని ఇట్లా గుంజి కొట్టు, ఇట్లా వలగాలి, వైరల్ అవుతాన్నా. ఫుడ్ కలర్ తీసుకోరండి, ఫుడ్ కలర్ తీసుకొస్తే నీళ్ళు వేసుకుంటే అయిపోయా, అంత ఎందుకు ఆలోచన. అరే ఇంకా సింపుల్గా ఏం చేస్తా తెలుసా, నేను ఇక్కడ నిలబడతా, బస్ కిందికి నూకి ప్లీజ్ బస్ కిందికి నూకి. కలర్ ఫుడ్ తెచ్చుకోనా? కలర్ కాదన్నా, రియల్ ఉండాలన్నా. ఎప్పుడు కానీ నీకు రియల్ ఎక్కడ కనిపిస్తాయి, ఇంకెందుకనా? నువ్వు నన్ను బస్ కిందికి నూకి, బస్ కిందికి నూకే అన్న, వైరల్ అవుతాం అన్న, తెల్లారి కల్లా వైరల్ అవుతాం కన్నా. చిన్న ప్రాంక్ వీడియో చేస్తున్నాం డార్లింగ్. కరెక్ట్ కానీ ప్రాణం. అవును కరెక్ట్ చెప్పినాడు. హాయ్ చెప్పు. ఫుడ్ కలర్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని ఇట్లాంటివి చేస్తారు కదా, సంబంధం అదేలే. ఎంతైనా ప్రాణమే. ఐ లవ్ యూ. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఫుడ్ కలర్ ఈస్ బెటర్ దెన్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. ఇది ఈరోజు మోటివేషన్ రాసుకోండి బుక్లో. అంకుల్ నా వీడు మధ్యలో బస్ కింద నూకే అన్న. హాయ్ అన్న, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో నేను వైరల్ కంటెంట్ చేస్తూ ఉంటా యూట్యూబ్లో. ఒకసారి హాయ్ చెప్పండి నా ఛానల్కి. వైరల్ కిరణ్ నా ఛానల్ పేరు. సో ఏదన్నా వైరల్ చేస్తేనే ఇవాళ రేపు అవుతున్నాం కదన్నా. ఈ అద్దం పగలగొడతాను, ఈ అద్దము పగలగొడతా. పట్టుకో జర రాయి తీసుకొని కొడతా. అది కొట్టాలా ఇదా? ఇది వైరల్ అవుతానా? ఇది గట్టి కొట్టాలా మెల్లనా? గట్టి కొట్టాలా? నువ్వు కొట్టేటట్టు నువ్వు నన్ను తర్వాత కొడతావా? నేను యూట్యూబ్లో కొత్త ఛానల్ పెట్టిన. యూట్యూబ్ తెలుసా? అయితే బాగా వైరల్ అయిదాం అనుకుంటున్నాను నేను. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నిన్ను రికార్డ్ చేస్తా. నువ్వు ఒక 20 నిమిషాలు ఎండలా చెప్పులు లేకుండా నిలవాడు. నేను నిన్ను రికార్డ్ చేస్తా, వైరల్ అవుతాం ఇద్దరం. ఇట్లా చెప్పులు లేకుండా ఇట్లా తపస్సు చేసుకుని ఎందుకు మన నేను వైరల్ ఎట్లా అవుతానా? మళ్ళా తపస్సు చేసి నేను వైరల్ కావాలి కదన్నా. కాదే, నీకు మాట చెప్తుంది, నీకు వైరల్ కావాలి కదా. నువ్వు తపస్సు చేస్తే అంటే నాకు మొత్తం ఇజ్జత్ పోతుంది అన్న. నేను వైరల్ అవ్వడం కన్నా నీ ఇజ్జత్ ఇంపార్టెంటా, నేను వైరల్ అవ్వడం ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్. నా ఇజ్జత్ పోతుంది.
రెండిట్లు ఇంపార్టెంట్ అయితే అన్న లైఫ్లో ఎప్పుడు కానీ ఒకటే ఇంపార్టెంట్ ఉండాలన్న. ఒకటే పిల్లం ఒకటే ఇంపార్టెంట్, ఒకటే పిల్లం ఒకటే ఇంపార్టెంట్. కరెక్టా కదా? గుండె ఒకటే కదా, మళ్ళీ గుండె ఒకటే అన్నప్పుడు ఒక్క కాలు మీద నిలబడాలి. చేతులు ఉన్నాయి కదా, రెండు అది కూడా అది ఆలోచించి సో రెండు కూడా కరెక్టే. సరే ఒక పని చేస్తానా, నువ్వు నన్ను రికార్డింగ్ చేయి. ఏం చేయాలి? నన్ను ఇంట్లో కనబడుతున్నా కదా నేను, బట్ ఇట్రా జస్ట్ నేను వైరల్ అయ్యేది చేస్తా ఇదన్న. ఒక 2 నిమిషాలే. నువ్వు గిడికి రాయే. ఎండలోకి వస్తుందా? అట్లా కాదు, నువ్వు అట్లా ఎండలోకి వస్తాను. వస్తావా? నిలబడతావా? నిలబడతావా ఎండలా? నీకు నిలవాలి, అబ్బా. నీకు సాటిస్ఫై కావాలంటే నిలవాలి. ఎందుకంటే మనము మనుషులం, ఒకళ్ళు బతకాలంటే మనం కొద్దిగా ఏం చేయాలి? ప్రోత్సహించాలి. చెప్పుతోనే నిలవాడు, ఏం కాదు, ఇట్లా అని అంతే. సరే చెప్పులు వేసుకో, ఏం కాదు, వేసుకో. ఇంకా వైరల్ అవును, వైరల్ అవుతుందా? అన్న వద్దులే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చిన్న వేసుకో. నేను నీకు ప్రోత్సాహం కావాలా? అవును, వద్దునా, వేసుకో చాలు. వచ్చింది ఇది వైరల్. ఇది వైరల్ అన్నా. అన్న ఇది వైరల్ అన్నా. అదే ఇస్తా, 10 నిమిషాలు ఇస్తాను అన్న. వద్దన్నా, ఇది వైరల్ అన్నా, నా మాట అన్న. ఇది వైరల్ 10 నిమిషాలు చెప్పొద్దురా అన్న, ఇది వైరల్. నేను చెప్తున్నా, ఇది వైరల్. వేసుకో. 10 నిమిషాలు ఇస్తాను అన్న, 100% ఇది వైరల్. వేసుకో. 10 నిమిషాలు ఇస్తాను. వచ్చిన థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. తిన్నావానే కాకా? సారీ కాకా, లవ్ యూ. మెలేవు. 10 నిమిషాలు ఇవ్వటానా? వద్దు అని. థ్యాంక్ యూ. సో గైస్, చూసిరు కదా మీరు. అంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. వస్తుంది చూడు. హాయ్ చెప్పు ఒకసారి. అది ఆడ కూడా ఒక కెమెరా ఉంది. హాయ్ చెప్పు కార్లా. సో గైస్, వద్దే అమ్మా. థ్యాంక్ యూ. ఇగో తీసుకో, ఒక చాక్లెట్ తీసుకో. ఏం కాదు, ఐ లవ్ యూ. పెట్టేసాయి. కిరణ్. సో గైస్, నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. దెర్ ఇస్ సో మచ్ నెగిటివిటీ ఇన్ సోషల్ మీడియా. వాడిని వీడన్నాడు, వీడన్నాడు. బట్ వెన్ వీ మేక్ ప్రాంక్ వీడియోస్ అంటే నాకు మస్తు ఎమోషనల్ అయిపోతున్నా. వీ సీ సో మచ్ పాజిటివిటీ స్టిల్ అలైవ్ ఇన్ పబ్లిక్. సో నేను ఏదో ఫన్ కోసం, వీడియో కోసం ఆయనని ఎండలో నించోన్నా, నేను వైరల్ అవుతా అంటే ఏమనుకున్నాడో ఏమో, నా ఫేస్ చూసి ఆయనకి ఏమనిపించిందేమో. ఆయన రెడీ ఉన్నాడు ఇంత ఎండలో నించోడానికి. మా ఇంటెన్షన్ ఇదే, టు షేర్ పాజిటివిటీ ఇన్ పబ్లిక్ అనమాట. మా వీడియోలు చూస్తే మీరు ఫుల్ పాజిటివ్ అవ్వాలన్నదే మా ఇంటెన్షన్. సో ఇలాంటి పబ్లిక్ చాలామంది ఉన్నారు బయట. సో బీ పాజిటివ్ గైస్, ఎంజాయ్ యువర్ లైఫ్. గోదావరి గట్టు పైన హాట్ సమ్మర్లో మీ మూడ్ని కూల్ చేసుకోండి. ప్రతి తండ్రి వాళ్ళ కూతురుతో వచ్చి చూడాల్సిన మూవీ. మీకు కూతురుంటే గనక ఇంకా రిలేట్ అవుతారు. అలాగే ఎవ్రీ గర్ల్ విత్ అమేజింగ్ ఫాదర్ యుల్ రిలేట్. సీరియస్ మ్యాటర్ని ఎలా ఈజీగా చెప్పాలి, జనాలకి ఎలా చూపించాలి అది చూపించారు. వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఒక మంచి ఫ్యామిలీ మూవీ. మీ అందరూ పిల్లలతో కూడా రావచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ఐ లవ్ ఇట్ సో మచ్. నిజంగా మంచి కూల్ బ్రీజ్ ఉన్న సినిమా. అదిరిపోయింది. హ్యాపీగా సమ్మర్ లో వచ్చి నిజంగా కూల్ బ్రీజ్ తో చూసే మూవీ. అందరూ కలిసి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. చాలా న్యాచురల్ గా తీశారు అండ్ ఎమోషన్స్ కూడా అందరికి కనెక్ట్ అయ్యేటట్టు తీశారు.